ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ ఉదయకాలపు శుభములు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట తెలియజేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. మీ అనుదిన ప్రార్థనలు, దేవుని కృప మాకును ఈ పరిచర్యకు దేవుడు తోడుగా ఉండి ఆయన అనుక్షణం అనుదినం ఆయన ఈ విధంగా మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మానక మేము కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. మీకు కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు పౌలు గారు అనేక ప్రాంతాల్లో తిరిగి సేవ చేశారు. అనేక కుటుంబాలలో ఆయన అనేక ప్రాంతాల్లో అనేక హృదయాల్లో దైవ సంబంధమైన రక్షణ గురించిన భాగ్యాన్ని గురించి అనేక విషయాలు తెలియచేసి ప్రభువునందు బలపరిచారు. కాలం గడుచుచున్న కొలది కొంతమంది ప్రభువు యొక్క సన్నిధిలో ఏ విధంగా రక్షణ ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించారో అదే సమయంలో కొన్ని వ్యతిరేకతలు కూడా అనుభవించారు. వ్యతిరేక పరిస్థితుల ప్రభావాలు వారికి ఏర్పడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో దైవజనుడు పౌలు గారు సంఘమునకు పత్రిక రాస్తూ ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ ప్రాంతపు ప్రజలకి, ఆ ప్రాంతంలో ఏర్పరచబడిన సంఘమునకు, అందులో ఉన్న ప్రజానికానికి ఆయన పత్రిక రాశాడు. ఆ పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 అధ్యాయంలో మనం ఈ మాటను గమనిస్తున్నాం. అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం మీ హృదయ తలంపులకు కావలి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు మనల్ని కాపాడటం ఒక భాగమైతే, రూపాయికి ఒక వైపున ఒక భాగం, రెండో వైపున రెండో భాగం ఎలా ఉంటుందో అలాగా దేవుడు మనల్ని కాపాడటం ఒక భాగమైతే, మరొక కోణంలో మరొక వైపున మన హృదయ తలంపులను కూడా ఆయన కాపాడటం అనేది అంత ప్రాముఖ్యం, అంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కీడు నుంచి ఆయన తప్పిస్తాడు, కాపాడుతాడు. సాతాను చేతుల్లో నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. ఈ విధంగా అనేక ఇబ్బందుల నుండి, శ్రమల నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. సో ఈ యొక్క పరిస్థితులు చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో కానీ, దానియేలు కానీ, వీళ్ళందరూ కూడా ఆ భయంకరమైనటువంటి నెవర్ బిఫోర్ అని చెప్పొచ్చు, అలాంటిది ఎప్పుడు జరగలేదు, అలాంటి పరిస్థితుల్లో వారు వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారిని కాపాడాడు. సో అది ఒక వైపున. మరోవైపున గమనించినట్లయితే దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తున్నటువంటి మాట, మన హృదయానికి తలంపులకి కావలి ఉంటుంది. ఎవరు అంటే దేవుని సమాధానం మన హృదయ తలంపులకు. అంటే ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నా దేవుని యొక్క సమాధానం మనకు అనుగ్రహించబడుతున్నప్పుడు మనం నిశ్చయముగా ఆ పరిస్థితిలో గొప్ప కార్యాలు మనం అనుభవించగలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడైనటువంటి పౌలు వారి ద్వారా మనకు ఇవ్వబడినటువంటి లేఖనాన్ని మనం ఆధారం చేసుకుని లేఖనంలో మనం గమనించినప్పుడు యేసయ్య శిష్యులతో పాటు ధోనిలో వెళ్తున్నటువంటి సమయంలో ఆయన ఆ యొక్క గడియలోనే కొద్దిగా పడుకొని నిద్రపోతున్నటువంటి సమయంలో శిష్యులు ఎదురైనటువంటి పరిస్థితులన్నింటిని చూచి, గాలి తుఫాను లేచింది, వర్షం పడుతుంది, బీభత్సం పరిస్థితులన్నీ తలకిందలైపోతున్నాయి, ఆ చిన్న ధోని కూడా అల్లకల్లోలం అయిపోతుంది. అయినా యేసయ్య పడుకొనే ఉన్నాడు. సో వీళ్ళందరూ 12 మంది కలిసి వచ్చి ఆయన్ని ఒకే పెట్టున లే బోధకుడా అని చెప్పి ఆయన లేపుతున్నారు. ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాం. సో ఆయన లేచి సముద్రమును, గాలిని, తుఫానును గద్దించగా అవి నెమ్మలమాయను అని మనం చూస్తాం. మనకు తెలిసిన వచనమే. సో ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, సమాధానకర్త అయిన దేవుడు అక్కడ సమాధానంగా పడుకొని ఉంటే ఆయన దగ్గర ఉన్నటువంటి వీళ్ళకి సమాధానం లేని పరిస్థితి. అందరు కలిసి అదే ధోనిలో ఉన్నారు, అదే చిన్న పడవలో ఉన్నారు. ఓకే, అందరూ ఆ చిన్న పడవలో ఉన్నప్పటికీ కూడా యేసయ్య ఏమో సమాధానంగా ఉన్నారు, వీళ్ళేమో అల్లాడిపోతున్నారు, వీళ్ళేమో కలవరపడిపోతున్నారు, వీళ్ళేమో తలకిందులైపోతున్నారు. ప్రభువుని అంటున్నారు, నీకు చింత లేదా? లే అని, మా పరిస్థితి చూడు, మేము నశించిపోతున్నాం అన్నట్లుగా. ఇప్పుడు మెలకుగా ఉన్నవాడు కాపాడబడతాడా? నిద్రపోతున్నవాడు కాపాడబడాలా? ఆలోచించండి. అందులో ఈ 12 మందికి చేపలు పట్టే వృత్తి వీళ్ళది.
ఈ 12 మంది కూడా ఈత వచ్చు, సముద్రంలో పడినా కూడా వీళ్ళు ఈదుకొని ఒడ్డుకు చేరగలిగిన పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఎదురైన పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రభువుని తొందరబెట్టి, ప్రభువా నువ్వు లే అని చెప్పి ఆయన మీద వారు తమ యొక్క ఆవేదనను, తాము ఎదుర్కొంటున్న స్థితిని అలాగా కనపరుస్తున్నారు. ప్రభు సమాధానకర్తైన దేవుడు. ఆయన తిన్నగా నెమ్మదిగా లేచి సముద్రమును, గాలిని, తుఫానును అనచగా ఏయ్ ఆగు, నెమ్మలమవు అని చెప్పగానే అవన్నీ నెమ్మలమైపోయాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుని బిడ్డలైన మనము ఆయన యొక్క సన్నిధిని, ఆయన యొక్క కృపను, ఆయన యొక్క సహవాసాన్ని అనుభవిస్తూ ఆయనతో పాటు వెళుతున్న మనకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి, కొన్ని బాధలు ఎదురవుతాయి, కొన్ని కష్టాలు ఎదురవుతాయి, కొన్ని శోధనలు ఎదురవుతాయి. వాళ్ళు ఏమన్నారు? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏమన్నారు? రాజును ఉద్దేశించి చాలా సింపుల్గా పొలైట్గా చెప్పుంటారు అనుకుంటున్నా నేను. ఏమని? నెబుకద్నెజర్, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత కూడా మాకు లేదు. మా హృదయము, మా తలంపులు ప్రశాంతంగా ఉన్నాయి. ఏంటంటే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమిగల ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఆయనకు క్యాపబుల్ ఉంది, ఆయన తప్పిస్తాడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా సరే నువ్వు నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము మ్రొక్కము. దేవునికి మహిమ కలుగును కాక. ఎంతగా వాళ్ళ హృదయాలు ప్రశాంతంగా, దేవుని యొక్క సమాధానం, దేవుడు వారి హృదయ తలంపులను ఎంత చక్కగా కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచించండి. మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నా, భార్య మాట వినటం లేదా, భర్త మాట వినటం లేదా, పిల్లలు నీ చేతికి రావట్లేదా, లోబడట్లేదా, కుటుంబం అన్నీ అల్లకొల్లం అయిపోతుందా, నీవు ఒకటే మనసు కలిగి ఉండాలి. నేను సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండం నుండి వారిని ఎలా తప్పించాడో నన్ను కూడా, నా పరిస్థితులు, నా కుటుంబ పరిస్థితుల్లో కూడా ఆయన చక్కగా నన్ను కాపాడుతాడు, నా పరిస్థితులన్నింటినీ ఆయన చక్కబరుస్తాడు అన్న విశ్వాసం నీ హృదయంలో నింపబడితే నిత్యముగా దేవుడు నీకు తోడై ఉండి నువ్వు అనుకున్నట్లుగా, నువ్వు కోరుకున్నట్లుగా క్షేమముగా నీ కుటుంబానికి కాపుదల, నీ హృదయానికి, తలంపులకి కాపుదల, సంరక్షణ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా దగ్గరికి వస్తున్నటువంటి ఒక సహోదరి తాను మొత్తానికి తనకు కలిగిందో ప్రేరణ, లేకపోతే తను ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టో, లేదంటే బంధువులను బట్టో తను ఒక మాట చెప్పింది. ఏమైనా అంటే, అన్నయ్య జనవరి మాసం నాకు ఏది అచ్చి రావట్లేదని. క్యాలెండర్ నుంచి జనవరి తీసేద్దామా? నాకు డౌట్ వచ్చింది. జనవరి అచ్చు రావట్లేదంటే ఏంటి? జనవరి అచ్చు రాదు కాదు, జనవరికి వచ్చినట్లుగానే ఫిబ్రవరి వస్తుంది, 12 నెలలు వస్తాయి. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరంలో కూడా జనవరి వస్తుంది. జనవరి నాకు అచ్చు రావట్లేదని అంటే ఆ క్యాలెండర్లోనికి జనవరి తీసేద్దామా? 11 నెలలు పెట్టుకుందామా? కానే కాదు. పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా నా హృదయ తలంపులకి దేవుడిని యొక్క సమాధానం కాపాడుతూ ఉంటుంది. నా హృదయాన్ని, తలంపుల్ని ఆయన కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఒక్కటే నిరీక్షణ, నా దేవుడు నా హృదయాన్ని, తలంపుల్ని కాపాడుతాడు, సంరక్షిస్తాడు. నేను అనవసరంగా టెన్షన్ తీసుకోను, అనవసరంగా తొందరపడను. ఏది జరగాలని దేవుని సంకల్పమైన పట్ల ఉంటే అది జరుగుతుంది. దేవునికి అప్పగించుకుంటున్నానని నువ్వు కొనసాగినప్పుడు నిశ్చయముగా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోకి ఆయన నిన్ను హెచ్చించునుగాక, నిన్ను నిలబెట్టునుగాక, నిన్ను కాపాడి అనేక జనములకు నిబంధనకు గుర్తుగా ఆయన నిన్ను ఆస్వాదించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని అడుగు, ప్రభువా నన్ను, నా హృదయాన్ని, నా తలంపుల్ని మీరు కాపాడండి, మీరు సంరక్షించండి. విపరీతమైన కలవరాలు, వేదన, ఆ బాధలన్నీ తొలగించండి, నాకు సహాయం చేయండి అని నువ్వు దేవుణ్ణి అడిగితే ఆయన నిన్ను ఆదుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి, అయ్యా పితృడైన మీ దాసులు పౌలు గారు సంఘాన్ని ఏ విధంగా బలపరిచారో ఆ విధంగా మీ ఆత్మ ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచారు, ధైర్యపరిచారు. అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును తండ్రి, సమాధానకర్తైన దేవుడిగా
అయ్యా మా హృదయాన్ని తలంపుల్ని కాచువాడుగా ఈ ఉదయకాలమందు మీరు ప్రత్యక్షమైనందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిశ్చయముగా నాయన అయ్యా మా జీవితాల్లో అయ్యా పితరుల జీవితాల్లో జరిగించినట్లుగానే మా జీవితంలో కూడా మీరు జరిగించు దేవుడై ఉన్నారు. అందుకు మీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. కృపా మహాదైశ్వర్యము మా ఎడల కనపరుస్తూ నా తండ్రి మేము నాయన నేలమట్టి నుండి తీయబడిన వారము అయ్యా. ఆయా సమయంలో తొందరపాటుతో ఆలోచనలు కానీ తలంపులు కానీ హృదయం కానీ వేదన కానీ అయ్యా ఒక్కొక్కసారి ఉవ్వెత్తున మమ్మల్ని లేచి నాయన తలకిందులుగా అయ్యే పరిస్థితులు నాయన మేము ఎదుర్కోవచ్చు నాయన. కానీ మా యొక్క నాయన జీవితాల్ని ప్రేమించి మీ రక్తం ద్వారా మమ్మల్ని విమోచించిన ప్రభువుగా మీరు మాకు తోడై ఉన్నారు, వాగ్దానం చేశారు. నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉన్నానని ఆ విధంగా మీ మాట ప్రకారంగా మా అందరి హృదయాల్ని మీరు కాపాడండి, మా తలంపులు మీరు కాపాడండి, సమాధానంతో నింపండి. మీ నామానికి కనపరుచుకొని ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృప ఆయన మీద ఆనుకొని సమాధానకర్తైన దేవుడు నన్ను నడిపిస్తాడని స్థిర నిశ్చయితతో ఉన్న వారందరికీ సమాధానము నెమ్మది కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా ప్రభు మనకు తోడుగా ఉంటాడు. నువ్వు జనవరి తీసేయని అవసరం లేదు, లేదంటే డిసెంబర్ను కూడా తీసేయాల్సిన పని లేదు. ఆది అంతం తీసేస్తే బాగుంటుంది అని 10 నెలలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఆనందంతో సంతోషంతో ఉంటావు. నీ హృదయాన్ని నీ తలంపులైనా కాచునుగాక. ఆమేన్. హల్లెలూయా. అనేకులు కూడా షేర్ చేయండి. ఆ హృదయాల తలంపులు ఏమైనా తలకిందులైపోతున్నాయేమో వారితో మాట్లాడండి. తప్పకుండా దేవుడు వారికి కూడా దీవెన సమాధానం అనుగురించి స్థిరపడుతుంది. ప్రైజ్ ది లార్డ్.